సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. పేతురు వ్రాసినటువంటి పత్రిక 1వ పేతురు 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. విశ్వాసులమైనటువంటి మనకు దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేది ఏంటంటే, ఈ యొక్క ఉదయకాల సమయములో మీరు విశ్వాసమందు స్థిరులై ఉండండి అంటున్నాడు. దేని యందు? విశ్వాసమందు మీరు స్థిరంగా ఉండండి. ఆవగింజంత విశ్వాసం ఉందా, దానిలో స్థిరత్వం కలిగి ఉండండి. లేకపోతే గుమ్మడికాయ అంత విశ్వాసం ఉందా, దానిలోనైనా మీరు స్థిరంగా ఉండండి. దేవుడు కోరుకుంటున్నాడు? గుమ్మడికాయ విశ్వాసమా, ఆవగింజంత విశ్వాసమా? చెప్పాలి. ఆవగింజంత విశ్వాసం. ఈ ఆవగింజంత విశ్వాసములో కూడా సంపూర్ణత, పరిపూర్ణత, పరిపక్వత గనక మనలో లేకపోయినట్లయితే మనము నామకార్థ భక్తులమే. ఏదో వస్తున్నాము, ఏదో వింటున్నాము, ఏదో వెళ్ళిపోతున్నాము అంతే. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, స్థిరత్వాన్ని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. ఏం చెప్తానంటే, వేసే గాలికి చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది, ఇవి చూడండి అటు ఇటు ఊగుతున్నాయి, స్థిరత్వం లేదు. అదే ఫ్యాన్ తిరుగుతుంది, టేబుల్ అలాగే ఉంది, ఇది ఊగటం లేదు. మనం ఏ స్థితిలో ఉంది మన యొక్క విశ్వాసము? గాలి. గాలి అంటే ఏంటి? ఇప్పుడు పేతురు గారిని, అబ్రహాము గారిని, వారి యొక్క విశ్వాసాలు చూద్దాం. పేతురు గారిని, అబ్రహాము గారిని చూద్దాం. పేతురు గారి యొక్క విశ్వాసము ఇలా ఊగిపోయిందంట, ఇలాగా ఊగిపోయిందంట. పేతురు గారు ఏమనుకున్నాడంటే, ప్రభువా నువ్వే నీటి మీద నడిచొచ్చినట్లయితే నేను కూడా నడుస్తాను. నువ్వు ఆజ్ఞాపిస్తే నేను కూడా నడుస్తాను. యేసయ్య ఏమన్నాడు? నాకు చాలా విశ్వాసం ఉంది, కొండంత విశ్వాసం ఉంది, నేనే నడవగలను, కానీ నువ్వు నడవలేవురా, నువ్వు సామాన్య మానవుడు, మట్టివిరా అన్నాడా? నిరుత్సాహపరిచిన దేవుడు కాదు యేసయ్య. నీకు అంత అభిలాష ఉంది, అంతమందిలో నువ్వు ఒక్కడవే ఏం చేసావు? చొరవతో అడిగావు. నీ చురుకైనటువంటి ఆత్మను బట్టి, పలికినటువంటి ఆ పలుకును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి రా, నువ్వు రాగలవు అని చెప్పి ఏం చేశాడు? యేసే దీవించాడు. నువ్వు రమ్మంటే నేను వచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. విశ్వాసం చాలా బాగుంది. నీటి మీద నడిచాడు, చాలా లెక్క వెళ్ళాడు, ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళబోతాడు. కానీ విశ్వాసం ఏమైపోయింది? ఊగిపోయింది అంతే. గాలిని చూచి ఊగిపోయింది, విశ్వాసం ఊగిపోయింది. నిజంగా అనుకుంటాం మనము, పేతురు మునిగిపోయాడని అనుకుంటాం, విశ్వాసం మునిగిపోయింది. అక్కడ ఏమైపోయింది? విశ్వాసము లేదు. విశ్వాసము యొక్క స్థానంలో ఏమొచ్చేసిందో తెలుసా? అతిశయం వచ్చేసింది. బాగా అర్థం చేసుకోండి. ఏమొచ్చింది? అతిశయం వచ్చింది, గర్వం వచ్చింది. యేసయ్య తర్వాత యేసయ్యలాగా చరిత్రలో నీటి మీద లేక సముద్రపు నీటి మీద నడిచినటువంటి వాడు రెండవ మానవుడు ఎవరు అనగా, పేతురును నేనే అని చరిత్రకారులు చెప్పుకుంటారు కదా, చరిత్రకారులు చెప్పుకుంటారు. ఏమైపోయింది అక్కడ? గర్వము అనేటువంటిది, అతిశయము అనేటువంటిది. నాతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పడవలో ఉన్నటువంటి ఎవ్వరికి కూడా ధైర్యం లేదు. నేనే ఏం చేశాను? ప్రభువుని అడిగాను, ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఎందుకు మునిగిపోయాడు అంటే, విశ్వాసం ఏమైపోయింది? స్థిరత్వం అనేటువంటిది లేదు. అబ్రహామా, పలానా కొండ మీద నీకు ఇచ్చానే కొడుకుని, నాకు బలి ఇచ్చేయి.
మౌనంగా ఉన్నాడంట. ఏ మౌనంగా ఉన్నావు? ఏ మౌనంగా ఉన్నావు? అదే ప్రభువా, ఇస్మాయిల్ని ఇవ్వాలా, ఇస్సాకుని ఇవ్వాలా? అదే కన్ఫ్యూజ్లో ఉన్నాను, అంచేత నేను నీతో మాట్లాడట్లేదు. ఇస్సాకుని ఇవ్వాలా లేకపోతే ఇస్మాయిల్ని ఇవ్వాలా? అదే నువ్వు ప్రేమిస్తున్నావు కదా, లేక 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 వృద్ధాప్యంలో నేనేం చేశాను? నీకు బిడ్డనిచ్చాను కదా, నీ వారసుడు, నీకు పుట్టినటువంటి వాడు, నీకు శారకు పుట్టినటువంటి బిడ్డ ఇస్సాకు, వాణ్ణి బేషుకే ఇద్దాం దేవా. ఇందుకు ఎక్కడ ఇమ్మంటావేంటి? అదిగో పలానా కొండ చెప్తున్నాను కదా, ఆ కొండ మీద ఎప్పుడు ఇమ్మంటావేంటి? సరే రేపు ఉదయం వచ్చే. కత్తి ఎత్తాడు అంతే, ఆ పిల్లడి మీదకి తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు బంధించి కత్తి ఎత్తాడు. ఎక్కడైనా అడుగులు అడుగులు బ్యాలెన్స్ తప్పాయి అంటారా? చేతులు వణికాయి అంటారా? విశ్వాసం యొక్క స్థిరత్వం అనేటువంటిది దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ఆమేన్. నీ సంఘము పట్ల విశ్వాసము, నీ దైవజనుడి పట్ల విశ్వాసము, వాక్యము పట్ల విశ్వాసం. వాక్యం అంటే నిన్ను రక్షించినదే వాక్యము. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసము కాకుండా వేరొక విశ్వాసము కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, నేను కలిగి ఉన్నట్లయితే, పేతురు జాబితాలోకి వెళ్ళిపోతాం తప్పితే అబ్రహాం జాబితాలో మనం ఉండం. తొనిగిసలాట లేదు, కాలు చెయ్యి వనక లేదు. అబ్రహామా ఆగు అనేంత వరకు కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ఏం చేశాడు? మొగ్గు చూపాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని నేను ఇస్తున్నది ఎవరిని? నా కొడుకుని. ఎవరికి ఇస్తున్నాను? కొడుకుని ఇచ్చినటువంటి వాడికి ఇస్తున్నాను. ఆమేన్. ఈ కొడుకును నాకు ఇచ్చినటువంటి వాడికే నేను ఇస్తూ ఉన్నాను, ఇమ్మన్నాడు కాబట్టి. ఈ వృద్ధాప్యంలోనే ఏం చేశాడు నాకు? కనలేనటువంటి పరిస్థితుల్లోనే నా భార్యకి ఏం చేశాడు? ఈ ముద్దుల కొడుకుని ఇచ్చాడు. ఇంకా ఇస్తాడేమో ఒకవేళ ఇస్తే. స్థిరత్వం అనేటువంటిది ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. అర్థమైందా? మనం ఎలాగున్నాం? ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నటువంటి సమయంలో విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటాం. అయ్యో పిల్లడు అలాగే ఏడ్చేస్తున్నాడా, మాస్టర్ గారికి ఫోన్ చేశారు కదా, ప్రార్థన చేశారు కదా, ప్రార్థనే వెళ్ళండి, 10 రూపాయలు ఇస్తే తాగుతుంది, కట్టుకోవచ్చు కదా. కట్టుకునే వాళ్ళు లేరు ఇక్కడ. వ్యాధులు పోట్లేదని, శోధనలు పోట్లేదని, ఏడుపులు పోట్లేదని, ఆర్థిక పరిస్థితులు పోట్లేదని, కష్టాలు పోట్లేదని, పడుకుంటే నిద్ర రావట్లేదని, ఈ ప్రార్థన తొలగి ఈ ప్రార్థన మీద నుండి విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నో, అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. విశ్వాసము ద్వారానే మనం అన్నీ సాధించగలం, అన్నీ పొందుకోగలం. ఇటువంటి స్థితి లేనప్పుడు, ఇటువంటి స్థిరత్వము లేనప్పుడు ఎన్ని నష్టాలు జరుగుతాయో. పాదాలు కూడా తడవలేనటువంటి స్థితిలో నడిచినటువంటి పేతురు పీకల లోతు వరకు బట్టలు కూడా తడిసిపోయినాయి. నిజంగా అక్కడ ప్రభు గనక లేకపోయినట్లయితే చచ్చిపోయి ఉండేవాడు. ఈత వచ్చు కదా పాస్టర్ గారు అంటే ఎంతవరకు ఈదగలడు అంటారు? జాలరే కదా, ఈత వచ్చు కదా పాస్టర్ గారు, ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేస్తాడు కదా అంటే, ఈ లోపులో ఏ చేపైనా మిగితే రక్షించే రక్షకుడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు విశ్వాసమును గనక కోల్పోయినట్లయితే, విశ్వాసంలో స్థిరత్వం అనేటువంటిది లేకపోయినట్లయితే చాలా అనర్థాలు వస్తూ ఉంటాయి. రెండవ విషయం నేను చెప్తూ ఉన్నాను చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం.
3:18. ఇంకా తీయలేదా? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు ఏరుపారి స్థిరపడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనలో ఉన్నా, లేకపోతే దేవునిలో మనం ఉండాలన్నా, మనము దేనిలో స్థిరంగా ఉండాలంట? దేవుడిచ్చినటువంటి ప్రేమలో స్థిరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? దేనిలో స్థిరంగా ఉండాలంట? విశ్వాసమును బట్టి ఆయనలో మనము సంపూర్ణత పొందుకోవాలి. సరే, కానీ దేవుడు మనలో ఉండాలన్నా, మనము దేవునిలో ఉండాలన్నా ఏది స్థిరంగా ఉండాలంటే, దేనిలో స్థిరంగా ఉండాలంట? బంగారంలో కాదు, బట్టలలో కాదు, నీకున్నటువంటి బిల్డింగ్లో కాదు, నీకున్నటువంటి నగలలో కాదు నువ్వు స్థిరంగా ఉండేది. నీకున్న ఉద్యోగంలో కాదు స్థిరంగా ఉండేది. నీకున్న అందములో కాదు స్థిరంగా ఉండేది. నీకున్న సౌభాగ్యంలో కాదు స్థిరంగా ఉండేది. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, అది మర్చిపోకూడదు. ఎంత ప్రేమ లేకపోతే పాపులమైనటువంటి మన కోసం ఆయన ప్రాణం పెడతాడు? ప్రాణం అంటే సామాన్యమైనటువంటిదా? చెప్పండి. ప్రాణం అంటే సామాన్యమైనటువంటిదా? చాలా విలువైనది, చాలా ఖరీదైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా అమూల్యమైనటువంటిది. విలువ కట్టలేము. మనము దొంగలుగా, మనం వ్యభిచారులుగా, మనం పాపులుగా సాతాను యొక్క కబంధ హస్తాలలో ఉండగా ఆ ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమతో తన ప్రాణం పెట్టాడే, ఆ ప్రేమను కలిగి ఉండండి. మీరు ఆ ప్రేమలో స్థిరంగా ఉండండి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనం ఏ ప్రేమ కలిగి ఉన్నాం? ఏదైనా ఆశించడం మన ద్వారానో, నేను నీ కోసం ప్రాణం పెట్టాను కదా, కాలు ఇచ్చే, చెయ్యి ఇచ్చే అన్నాడు అంటారా? ఇంటిని రాసిచ్చే అన్నాడు అంటారా? ఏదైనా ఆశించాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేతనంటే ఆయనను నమ్మి ఆయన వాక్యములో సాగిపోతూ ఉన్నటువంటి మనలను ఆయన తన ప్రేమతో ఏం చేస్తున్నాడంట? ఆయన తూకం తోస్తున్నాడంట. ఆమేన్. అసలు నా ప్రేమ కలిగి ఉందా? BTLG సంఘం, ఆ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలలో ప్రేమ ఉందా? ఆ కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులలో ప్రేమ ఉందా? ఇంత జబ్బు చేసి చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా నేను బ్రతికించానే. ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిని ఇచ్చి నేనేం చేశాను? రక్షించానే. అసలు ప్రేమ ఉందా లేదా అని చెప్పి ఆయన లైట్ వేసి చూస్తే మనం స్థిరత్వం కలిగినటువంటి వారిగా ఉండగలుగుతామా? అలాగే చూసాడంట సార్దీస్ సంఘాన్ని. చూడండి, ప్రకటన గ్రంథం 2:4. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలేసావు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. అబ్బబ్బా, ఇది ఎంత ఘోరమో చూడండి. దేవుడు ఆశిస్తున్నది ఏదో మనలో లేదు, కానీ దానికి మించిపోయి ఉన్నాయంట. ఏంటంటే చూడండి, 2వ వచనంలో దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదే నీవు నేను ఎరుగు. అబ్బా, ఎన్ని క్వాలిఫికేషన్స్ చూడండి, ఎన్ని క్వాలిఫికేషన్స్. మనలో ఉన్నటువంటి సహనం దేవుడికి తెలుస్తుంది, మనలో ఉన్నటువంటి కష్టము దేవునికి తెలుస్తుంది, మనలో ఎంత ప్రార్థన ఉందో దేవుడికి తెలుస్తూ ఉంది, మనం ఎంత కన్నీళ్ళు కారుస్తున్నామో దేవుడు చూసేస్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివే. కానీ దేవుడు చూస్తూ ఉన్నటువంటి సమయంలో
ఏమి లేదంట. ప్రేమ ఫస్ట్ ఉండాలి అసలు, కానీ ప్రేమ ఏమి లేదు. ప్రేమలో కొంచెం కూడా సర్టిఫికెట్ ఈ సంఘానికి లేదు. ఎందుకని ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు? అసలు ప్రేమ కలిగి ఉండటం వల్ల ఏమైనా లాభం ఉందా? ప్రేమ 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 అంటూ ఉన్నారు కదా పాస్టర్ గారు, ప్రేమ వలన ఏమైనా లాభం ఉందా? ఎంత లాభం ఉందో. లాభము లేకపోతే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ఎందుకంటాడు? ఉండవలసినది ప్రేమ ఉండాలి. ప్రేమతో పాటు సమస్తము వస్తాయి. సమస్తము ఉంచుకొని ప్రేమ లేకపోతే అర్థమే కదా. అంటే ఏమిటంటే గుడారంలో అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ప్రేమ ఉంటే ఎక్కడుంటాడు? లోపల ఉంటాడు ఆయన. అర్థమైందా? ప్రేమ ఉంటే దేవుడు లోపల ఉంటాడు. మీకు ఎలా తెలుసండి పాస్టర్ గారు? దేవుని యొక్క సంగతి మీకు ఎలా తెలుసు? ఆయన లోపలికి వస్తాడని ఎలా తెలుసా అంటే, నాకు వాక్యమే ఆధారం. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎందుకంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. అదనమాట. ప్రేమ గనక ఉన్నట్లయితే, అర్థమైందా? ప్రేమ గనక ఉన్నట్లయితే, నేను పోయిన వారం చెప్పాను కదా, సమరయుడు తనకున్నటువంటి ప్రేమ ఎవరి మీద చూపించాడు? మంచి సమరయుడు ఎవరి మీద చూపించాడు? కొర ప్రాణముతో కొట్టుమిట్టులాడుతూ, ఎవరి సహాయమైనా నాకు దొరక్కపోతుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి, కొట్టబడినటువంటి వాడు ఎవరి గురించి వస్తున్నాడండి? ఎవరైనా సహాయము చేస్తారేమో అని చెప్పి. నిజానికి సమరయుడు చేయకూడదు, కానీ ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు. ఆ సమరయుడికి నేను ప్రేమించినట్లయితే, నేను సహాయం చేసినట్లయితే, నాకెవరు తెలుసు? దేవుడు తెలుసు. ఆమేన్. ఇప్పుడు యేసయ్య కూడా అదే ప్రేమ కదా. నిజంగా మనము మంచోళ్ళము, లేకపోతే మనం ఆరోగ్యవంతులమని చెప్పి అనుకుంటున్నాం మనము. కానీ బైబిల్ చెప్తోంది, నువ్వు ఆరోగ్యం ఉన్నదని చెప్పి అనుకున్నావు, కానీ నువ్వు గడ్డల రోగాలతో ఉన్నావు, నువ్వు గుండె జబ్బుతో ఉన్నావు, నువ్వు నీ రక్తం అంతా చెడిపోయింది అని చెప్తుంది బైబిల్. అర్థమైందా? బైబిల్ అలా చెప్తుంది. అలా చెప్పింది కాబట్టి దేవుడు మన కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. లేకపోతే ఎందుకు పెడతాడండి? మనము ఆరోగ్యవంతులమని చెప్పి ఆయన అనుకుంటే మనకి ఆరోగ్యం ఎందుకు? ఆయన అన్నాడు కదా, ఆరోగ్యవంతులకి ఎందుకు వైద్యుడు? ఆరోగ్యవంతులకు అవసరం లేదు, రోగులకే కదా వైద్యుడు కావాల్సింది. ఆరోగ్యవంతులకు అవసరం లేదు. అయితే మనం ఏ స్థితిలో ఉన్నామని చెప్పి ఆయన గ్రహించి ఆయన వైద్యుడిగా తన యొక్క ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ సమరయుడు తన జాతిని, తన కులాన్ని, లేకపోతే తన యొక్క గోత్రాన్ని, తన యొక్క వృత్తిని, తన యొక్క బడాయిని, తన యొక్క గర్వాన్ని, తన యొక్క అసూయని, తన యొక్క ప్రతిష్టను ప్రక్కకు పెట్టి ముందు వాడికి సహాయం చేయాలని చెప్పి వెళ్ళి పరామర్శించి కట్లు కట్టి ఏం చేశాడండి? తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని పూటకూలవాని ఇంటికి తీసుకుని వెళ్ళి, చూడరా బాబు, ఇంకా ఏమన్నా పడితే నేను ఇస్తానులే. ఏమండి, ఎంత జామీను ఉన్నాడండి? ఎంత జామీను ఉన్నాడు మన ప్రభు. ఆ ప్రేమ చూపించినటువంటి మన ప్రభు దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ వాక్యము ద్వారా మనము తెలుసుకుంటున్నటువంటి సమయంలో పక్క వాళ్ళని ప్రేమించకపోతే,
పడిపోయి ఉన్నటువంటి వారిని ప్రేమించకపోతే, ఏమీ లేని అనాథులను మనం ప్రేమించకపోతే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటుందా? దేవునిని నేను ఎరుగుదును, దేవుడు నాకు తెలుసు అని చెప్పుకోవటం మట్టికే కానీ ఎంతవరకు తెలుసు ఆ దేవుడు నీలో ఉన్నాడా? 12వ వచనం చదవండి. ఏ మానవుడును దేవునిని ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకనినొకడు, చూడండి ఎంత అద్భుతమైన సత్యవాక్యమో చూడండి. మనము ఒకనిని ఎడల ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు, ఆమేన్, హల్లెలూయా, అదనమాట బెనిఫిట్. దేవుడు మనలో నిలిచి ఉంటాడంట. ఆమేన్. మనకు తెలిసినటువంటి మనం సామాన్యులు, మనకు నిజంగా అధికారులు ఎవరు కూడా తెలియదు. మన పక్షంగా ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక కలెక్టర్ గారు కానీ, ఒక డిఐజీ కానీ ఉన్నారనుకోండి, మనకి ఎంత ధైర్యం ఉంటుంది? సామాన్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళు, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాళ్ళే. కానీ వాళ్ళకు ఉన్నటువంటి గ్యాడర్ను బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి, ఆ అధికారమును బట్టి, నా పక్షంగా నా యొక్క దీనస్థితిని చూడటానికి ఒకళ్ళు ఉన్నారు అనేటువంటి ఉత్సాహము, బలము, ధైర్యము మనకి. కానీ ఇప్పుడు దేవుడే, హల్లెలూయా, సృష్టికర్తే మనలో ఉంటాడట. ఏం చేస్తేనా? దేంట్లో స్థిరంగా ఉంటేనా? ఈరోజు భర్తలను భార్యలు ప్రేమించక, భార్యలను భర్తలు ప్రేమించక, అత్తలు కోడలను ప్రేమించక, కోడళ్ళు అత్తలను ప్రేమించక, తల్లిదండ్రులను పిల్లలు ప్రేమించక, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించక ఏమైపోతుంది సమాజం? సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు, చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రేమ ఉంటేనంట దోషములను కప్పుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ. మన దోషాలను ఆయన బయట పెట్టాడంటే మనం ఏమాత్రం కూడా అర్హులం కాదు పరలోకానికి వెళ్ళడానికి. ప్రేమ దోషములను కప్పును. ఆమేన్, హల్లెలూయా. అంచేత ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. రెండోది, ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, చాలండి. ఇక్కడ చూసినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉండి తీరాలి. నువ్వెందుకు నమ్ముకున్నావమ్మా, నువ్వెందుకు నమ్ముకున్నావయ్యా, నువ్వెందుకు నమ్ముకున్నావయ్యా అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యము ఉంటుంది. అర్థమైందా? సాక్ష్యములో మనము స్థిరత్వము కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పుకుంటున్నారు, ఆ సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుకుంటున్నారా? ఇది ప్రశ్న. ఏం చేతనంటే ఆరంభములో సాక్ష్యం బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు ప్రారంభములో సాక్ష్యం బాగుంటుంది. నాకు ఏమీ లేదండి, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఎవరో వచ్చారండి, సువార్త చేశారండి, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, అప్పటి నుంచి ఇంకండి పట్టిందల్లా బంగారం అయిపోయిందండి, నాకు అసలు పూర్పాకులో ఉండేవాడిని, ఇప్పుడు మంచి ప్యాలెస్ ఇచ్చాడండి దేవుడు, 2 ఎకరాల పొలం ఇచ్చాడండి, నాకు చాలా బాగుంది. సాక్ష్యం అయితే చాలా బాగుంది, అది చాలా నిరుపేద స్థితి అండి, కానీ ఈరోజు 100 మంది వచ్చిన భోజనాలు పెట్టే స్థాయి ఇచ్చాడండి, చాలా బాగుంది సాక్ష్యం. ఆ సాక్ష్యంలో స్థిరత్వం ఉందా?
సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నేను నిన్ను ఎలాగైతే రక్షించానో ఆ సాక్ష్యం నీకు ఉండి తీరాలి. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు పరిపాలించు చక్రవర్తి సౌలు చక్రవర్తి యొక్క సాక్ష్యం చూడండి ఏమైపోయింది. సౌలు చక్రవర్తి తన యొక్క సాక్ష్యాన్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కరెక్టే. ఎవరైనా వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఈ స్థాయికి రావడానికి, ఈ స్థితి పొందడానికి కారణం ఎవరు అంటే మా అయ్యగారేనండి, సమూయేలయ్య గారు చక్కగా చెప్పుకునేవాడు. నేను ఏయో తప్పిపోతే గాడిదలు మా నాన్న వెతికి రారా అని చెప్పేసి నేను వెళితే అవన్నీ కూడా వదిలేసి నువ్వు రారా అబ్బాయి అని చెప్పి తైలం మీద వేసి నన్ను ఏం చేశాడు? రాజుగా అభిషేకించి పట్టాభిషిక్తుని చేశాడండి. ఎవరు రాజులు లేరు ఇశ్రాయేలీలకి. అప్పుడు నన్ను, చాలా బాగుంది కదా సాక్ష్యం, అసలు పోటీ లేదు, ఇనామస్గా వచ్చేసాడు అంతే. ఎంత గొప్ప సాక్ష్యమో! అంత మా అయ్యగారే. మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, యుద్ధాలు రావు. మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, వానలు వచ్చేస్తూ ఉంటాయి. మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, పంటలు పండేస్తూ ఉంటాయి. మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, అంత సస్యశ్యామలమే. మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, అంత నెమ్మదిగా. మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, అంత ఆరోగ్యమే. మా అయ్యగారు ప్రార్థన. చాలా బాగుంది సాక్ష్యం. ఆ సాక్ష్యం కడ వరకు ఉందా? అయ్యగారు 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 చిట్ట చివరిగా అయ్యగారు ఎలా చచ్చిపోయారు? గుండెపోటు వచ్చి చచ్చిపోయారు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? ఎవరు నొప్పించారు? ఎవరు బాధ పెట్టారు ఆయన్ని? చాలా జాగ్రత్త సుమా. సాక్ష్యము, సాక్ష్యము. బీటీఎల్జీ సంఘానికి వెళ్తే నేను బాగుంటానండి, అయ్యగారు ప్రార్థన చేస్తారు, బాగుంటానండి. అయ్యగారు సైతంలా కనిపిస్తారు ఒక్కోసారి. జాగ్రత్త సుమా. సౌలు చక్రవర్తికి సమూయేలు దేవుడు అయిపోయాడు. కొన్నాళ్ళు దేవుడిగా చూశాడు. ఇంక అన్నీ ఆయన, అన్నీ ఆయన, అన్నీ ఆయన, అన్నీ ఆయనే. సాక్ష్యం ఏమైపోయింది? సమూయేలు గారు అన్నారు, ఇంకా దేవుని యొక్క మాట నువ్వు వినలేదు. బలులు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినటం శ్రేష్టము. నేను చెప్పింది నా మాట అనుకుంటున్నావు, కానీ దేవుని యొక్క మాట నీకు చెప్పాను రా, కానీ నువ్వు వినలేదు. నీ సింహాసనం ఊడిపోతుంది. నీ వంశంలో ఎవ్వరికి కూడా సింహాసనం రాదు. ఇంకా నీకు చెందనటువంటి వానికి ఆ సింహాసనం వస్తుంది. చూసారా? సాక్ష్యం బాగుండాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి సాక్ష్యం అండి, దానిని ఆర్పుకోకూడదు, దాన్ని పాడు చేసుకోకూడదు. ఒకప్పుడు వెలిగించబడి, ఒకప్పుడు వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తూ ఉన్నటువంటి నీ సాక్ష్యం, నీ బ్రతుకు, నీ ఆత్మీయత, నీ ఫలింపు, నీ అభివృద్ధి, నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము అలా 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 పెరగాలే తప్ప చతికిల పడకూడదు. యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఎవరికీ లేనటువంటి ఆధిక్యత యోధా ఇస్కరియోతుకు దేవుడు ఇచ్చాడు, యేసయ్య ఇచ్చాడు. యోధా ఇస్కరియోతుకి ఇచ్చాడండి, సంచినిచ్చాడండి, సంచినిచ్చాడు. ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కలెక్షన్ అంతా కూడా ఆయనే చేసుకునేవాడు. అబ్బా, ఆయనకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే శిష్యులు, అందరినీ రమ్మన్నాడు, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, నన్ను కానీ నేను నీతో వస్తాను ప్రభు అంటే రా అని చెప్పేసి వచ్చాడు యోధా ఇస్కరియోతు. అయినప్పటికీ కూడా సమ్మతించాడే, అయినప్పటికీ సమ్మతించాడు. గొప్ప ఆధిక్యత. బ్రతికుండగా మనిషికి ఏది కావాలో ధనము, ఆ ధనమును నీ దగ్గరే ఉంచుకో, అది నువ్వే కలెక్ట్ చేసుకో, అది నీవే ఖర్చు పెట్టు. అంత గొప్ప ఆధిపత్యము, అంత గొప్ప పెద్దరికము, అంత గొప్ప అధికారము యేసయ్యకు తెలీదా వాడి యొక్క మనసు?
యేసయ్యకి తెలియదా ఆయన యొక్క స్థితి? తెలుసు. ఎవరికీ లేనటువంటి ఆధిక్యత నాకు ఇచ్చాడు దేవుడు. కనీసం ఆ మాట చెప్పుకునైనా యేసయ్యకి కృతజ్ఞతలు చెప్తాడేమో అని చెప్పేసి యేసయ్య అనుకున్నాడేమో. ఒకవేళ ఆ శిష్యులతో పంచుకొని యేసయ్యకు కృతజ్ఞతలు చెప్తాడేమో అని చెప్పేసి అనుకున్నాడేమో యేసయ్య. చివరికి ఏమనుకున్నాడు? ఈ సంచి వల్ల లాభం లేదు, సంచిలో ఉన్న డబ్బుల వల్ల లాభం లేదు, ఈ సంచి ఇచ్చినటువంటి అసామీనా అమ్మేస్తే ఎలా ఉందంటారు? ఎలా ఉందంటారా? ఈ సంచి, ఈ అధికారము, ఈ డబ్బు పలానా యేసయ్య ద్వారానే కదా నాకు వస్తుంది, నాకు సంచి నిండుతుంది, చాలా కూటలు పెడుతున్నారు, ఆ కూటల్లో వస్తున్నవన్నీ కూడా సంచిలో వేసుకుంటున్నాను, కొంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా మిగులుతుంది మనకి. ఒకవేళ బయటకు పోయి బజ్జీ తినాలన్నా లేకపోతే డ్రింక్ తాగాలన్నా ఇయ్య మనకి చక్కగా. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసయ్యతో వెళ్ళి యేసయ్య ఇచ్చినటువంటి పలహారం తింటున్నారు వాళ్ళు. నాకైతే చాలా అద్భుతమైనటువంటి అన్నం, అద్భుతమైనటువంటి ఆహారం నేను సేవిస్తున్నాను. ఇది కాదు, అది కాదు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ అధికారం ఇచ్చినటువంటి, ఈ యొక్క హోదా ఇచ్చినటువంటి యేసయ్యని అమ్మెత్తే ఎవరితో చేయగలిపాడు? సాక్ష్యం ఏమైపోయింది? సాక్ష్యం ఏమైపోయింది? హతసాక్షుల జాబితాలో ఉన్నాడా, లేకపోతే హత్య చేయబడి హత్య చేసుకుని ప్రాణహత్య చేసుకుని చచ్చిపోయాడా? హతసాక్షుల యొక్క జాబితాలో లేడండి. హతసాక్షులకు సింహాసనాలు దేవుడు ఏం చేశాడు? ఉరేసుకుని చావటం వల్ల పోయాడు. ఎక్కడికి పోయాడు? అగాధంలోనికి పోయాడు, అంతే. అననీయ సప్ఫీరాలు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి సాక్ష్యమే. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, పేతురు గారు అడగకుండగానే మాకు భూములు ఉన్నాయి, అమ్ముకుని వచ్చి మీ పాదాల దగ్గర పెడతామండి. కొత్తగా వచ్చారు వాళ్ళు, సమర్పణ చేసుకున్నారు. సంఘంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ క్రమాన్ని బట్టి చూచి వాళ్ళు కూడా ఏమైపోయారు? ఇలా చెయ్యలేమో, ఇదేమో క్రమము, చేద్దామని చెప్పేసి వాళ్ళని చూస్తూ ఉన్నటువంటి పాత విశ్వాసులు అందరూ కూడాను, అచ్చి బాబోయ్, మనము ఎప్పటి నుంచో వచ్చి ఇప్పుడు పేతురు గారు చేసినటువంటి ప్రకటన వల్ల మనం మారి మనకున్న ఆస్తులను అమ్మి ఆయన పాదాల దగ్గర సంఘంలో పెట్టాం మనము. కానీ నిన్న కాక మొన్న వచ్చారు వీళ్ళకి అసలు ఎవరు కూడా వాక్యం చెప్పలేదు. వచ్చిన వెంటనే వీళ్ళకి ఎంత మంచి మారు మనసు వచ్చేసింది. ఎంత గొప్ప సాక్ష్యం అండి. వాళ్ళు చచ్చిన తర్వాత తెలిసింది ఇటువంటి వాళ్ళు ఉండకూడదు సంఘంలో అని. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో ఆత్మకు దేవుడికి తెలుసు. సంఘం యొక్క క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడుకోవాలి. మీరు మీ సాక్ష్యములో ఎలా ఉండాలంట? స్థిరత్వము కలిగి. హల్లెలూయా. స్థిరత్వము కలిగి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రేమలో స్థిరం కలిగి ఉండాలి, తర్వాత సాక్ష్యములో స్థిరము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 26:12. యెషయా గ్రంథము 26. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, సమాధానము స్థిరపరచుదువు, సమాధానము స్థిరపరచుదువు. దేవునికి స్తోత్రం. సమాధానం ఎక్కడ ఉండాలి? సమాధానము ఎక్కడ ఉండాలి? సమాధానము హృదయంలో ఉండాలి. సమాధానముతో కూడినటువంటి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడట. 51వ కీర్తన 7వ వచనం చదవండి. 51వ కీర్తన 7వ వచనం, 17వ వచనం, 17వ వచనం, 51:17. విరిగిన మనసే, దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు
అలక్ష్యము ఇరిగి నలిగినటువంటి హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనలోనికి ఏమొచ్చేస్తుంది? సమాధానం వచ్చేస్తుంది. సమాధానం అనేటువంటిది దేవునితో మనం సత్సంబంధము కలిగి ఉండేటట్లుగా చేస్తుందండి. అది సమాధానము లేకుండా, సమాధానములో మనము స్థిరత్వము లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి చేరదు, వెళ్ళదు. అర్థమైందా? ముందు ఎవరితో సమాధాన పడాలి అంటే దావీదు నేర్పుతున్నాడు. 51వ కీర్తన ఆయన రచించాడు కాబట్టి దేవుని యొక్క సాన్నిధ్యములోనికి రానటువంటి విధంగా తాను చేసినటువంటి పాపం ఏం చేసింది? మచ్చను తెచ్చిపెట్టింది. ఒక దైవజనుడు చెప్పినటువంటి మాటను బట్టి దేవుడు ఏం చేశాడంటే గద్దించాడు. వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? రిపెంట్ అయ్యాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపపడ్డాడు. మరలా దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క పాటలు ఆయన ఏం చేశాడంటే పాడి దేవుణ్ణి స్తుతించాడు. నా పాపములు క్షమించబడ్డాయి, నేను విరిగి నలిగినటువంటి హృదయంతో నేను ప్రార్థన చేశాను కాబట్టి ఆయన అలక్ష్యము చేయలేదని బల్లగుద్ది చెప్తున్నాడు. ఆమె హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మనం చేస్తున్నటువంటి భక్తిలో, మనం నడుచుకుంటున్నటువంటి ఆత్మీయతలో దేవునితోనే నడుస్తున్నాము, దేవుణ్ణే ప్రేమిస్తున్నాము, విశ్వాసము కలిగి ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నాం, బాగానే అనుకుంటున్నాము. కానీ దేవుడు స్పందించటం లేదా అంటే ఏదో ఒక లోపము ఉండి తీరాలి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, విశ్వాసంలో నేను స్థిరత్వం కలిగి ఉంటాను. నిన్ను ఎలాగైతే నేను విశ్వసిస్తున్నాను, నా భర్తను విశ్వసిస్తున్నాను, నా కోడలను విశ్వసిస్తున్నాను, నా భార్యను విశ్వసిస్తూ ఉన్నాను, నా సంఘాన్ని విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రేమయందు స్థిరత్వం కలిగి ఉండమని చెప్పి దైవజనులు చెప్పారు. ఇదిగో నీవు నన్ను ప్రేమించావు, నిస్వార్థమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించావు కాబట్టి నేను ఈరోజు రక్షణ పొందాను, నీ యొక్క సంఘంలో వాక్యంతో ఎదుగుతూ ఉన్నాను. అదే ప్రేమ నా భర్త యందు, నా కోడల యందు, నా అత్త యందు, నా యొక్క భార్య యందు నేను చూపిస్తున్నాను. స్థిరత్వంగా నేను ఉండేటట్లుగా నన్ను నడిపించిన ఆయన. దేవునికి స్తోత్రం. అలాగనే నేను సాక్ష్యమందు కూడా స్థిరంగా ఉండమని దైవజనులు చెప్పారు. నాకు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది నాయనా. నేను చనిపోయేంత వరకు ఆ సాక్ష్యం నేను వదలను, విడిచిపెట్టను, నేను స్థిరంగా పట్టుకుని ఉంటాను నాయనా. ఈరోజు మా సాక్ష్యం ఏంటంటే, ఈ ఇంట్లో ఉన్నటువంటి మామగారు అంతే, ఆ మామగారే వస్తారు అంతే. దేవునికి స్తోత్రం. ఆ మామను విడిచిపెట్టి ఇంకొక మామను పెట్టం అక్కడ మేము. ఏం చేత? వాక్యం ఎవరు చెప్పారు? సాక్ష్యం ఎవరు చెప్పారు? ప్రభు గురించి ఎవరు చెప్పారు? ఆ మామే. ఆ మామ ఎక్కడిది? ఆత్రేయపురానికి సంబంధించింది. ఆత్రేయపురంలో ఎవరికి సంబంధించింది? వడ్డీ గారికి సంబంధించింది. ఎక్కడికి వచ్చింది చూసారా? ఆ సాక్షి ఇంకా మేము ఉన్నంత వరకు కూడా మర్చిపోం కదా. దేవుని నమ్ముకోవటానికి ఆ సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ సమాధానంలో స్థిరత్వము కలిగి ఉండమని. సమాధానము లేకుండా మనం దేవునికి ఎంత ఇచ్చినప్పటికీ కూడా అది అంగీకరించబడదు. దేవునికి ఎంత ఇచ్చినప్పటికీ కూడా ఇంటిలో సమాధానము లేక, సంఘములో సమాధానము లేక, దేవునితో సమాధానము లేక, అందరూ మెచ్చుకోవాలని, అందరూ గొప్పగా చెప్పుకోవాలని మనం ఎంత ఇచ్చినప్పటికీ కూడా దేవుడు అంగీకరించడు. ముందు సమాధాన పడిన తర్వాతే అర్పణ దేవుడు అంగీకరిస్తాడని, మన ప్రార్థన అంగీకరిస్తాడట. బైబిల్ చెప్తుంది, నేను కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యం అర్థం ఏంటండి? దర్పణం. అది ఈరోజు ఈ ఉదయం దేవుడు ఏం చేశాడో తెలుసా? మీరు స్థిరంగా ఉండండి. నేను ఎలాగైతే స్థిరంగా ఉన్నానో నా ప్రేమ మారిపోదు. అర్థమైందా? నా ప్రేమ మారిపోదు. నేను మిమ్మల్ని ఎవరితో సమాధానపరిచాను? నా మరణము ద్వారా తండ్రితో సమాధానపరిచాను. నా వల్లే మీరు కూడా స్థిరంగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు.